ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. కర్ణాటక ఏపీలో ఎర్రచందనం శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవుల్లో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం. అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం, వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి మీకు శ్రీగంధం సమస్య వాళ్ళకు. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నాడు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ. వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. అధికారులు అక్రమ రవాణాని అడ్డుకోవాలి. అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయూ కనుక గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కనుక చేసిండుంటే నిజంగా మన ఎర్రచందనం, అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చారు. సో ఇలాంటి ఎంఓయూని దీనివల్ల జరిగేది ఏంటంటే, ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ, మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయూ ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది.